మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ కొట్టేసింది బిగ్ బాస్ క్రేజీ బ్యూటీ. మరి మహేష్ బాబు గారి సినిమాలో కనీసం కనిపిస్తే చాలు, పక్కన ఎక్కడో జూనియర్ ఆర్టిస్ట్గా నిలబడితే చాలని చెప్పేసి చాలా మంది కూడా కలలు కంటూ ఉంటారు. అలాంటిది ఆయన పక్కనే ఒక మెయిన్ కీలకమైన పాత్రలో నటించే అవకాశం వస్తే ఇంకా ఎగిరి గంతేస్తారని చెప్పుకోవచ్చు. వాళ్ళ లైఫ్కి అదొక పెద్ద గోల్గా కూడా చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు మహేష్ బాబు గారు అటు రాజమౌళి గారి కాంబినేషన్లో బిగ్గెస్ట్ హిట్ సినిమా రాబోతుంది SSME 29 సినిమా. మరి ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసే ఒక క్రమంలో కూడా రాజమౌళి గారు ఉన్నారు. సో ఇప్పటి వరకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే, అంటే తెలుగు సినిమా కాదు, తెలుగు కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ ఎవరంటే ఖచ్చితంగా రాజమౌళి గారి పేరే అందరూ కూడా అంటూ ఉంటారు. సో బాహుబలి సినిమాతోని ఆయన అంత స్థాయికి వెళ్ళారు. ఆ తర్వాత త్రిబుల్ ఆర్ సినిమా కావచ్చు, అంటే ఆయన ఏ సినిమా ఏ హీరోతో చేసినా కూడా ఖచ్చితంగా వండర్ఫుల్ హిట్ కావాల్సిందే, బాక్స్ ఆఫీస్ మొత్తం కూడా షేక్ కావాల్సిందే. అంటే అలాంటి ఒక గుర్తింపుని రాజమౌళి గారు సాధించుకున్నారు. సో మరి అలాంటి ఒక అంటే రాజమౌళి గారి కాంబినేషన్లో మహేష్ బాబు గారు చేయాలని చెప్పేసి చాలా రోజుల నుంచి కూడా చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటూ ఉన్నారు, మన మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరు కూడా. సో వాళ్ళందరి కళ నిజం చేసే విధంగా ఇప్పుడు మాత్రం ఒక భారీ అడ్వెంచర్ అండ్ థ్రిల్లింగ్ అండ్ ఒక అంటే మనకు డివోషనల్గా కూడా ఉంటుందని చెప్పేసి అండ్ చరిత్రకు సంబంధించిందని చెప్పేసి చాలా రకాలుగా అనుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఒక 1500 నుంచి 2000 కోట్ల బడ్జెట్తో సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. అండ్ ఈ సినిమాలో మహేష్ బాబు గారి పక్కన ప్రియాంక చోప్రా కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా చాలా మంది పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా ఉన్నారని చెప్పేసి కూడా ఒక టాక్ అయితే నడుస్తుంది. సో ఈ క్రమంలోనే ఈ సినిమాలో మహేష్ బాబు గారి పక్కన ఒక కీలకమైన పాత్రలు నటించడానికి బిగ్ బాస్ క్రేజీ బ్యూటీ అశ్విని శ్రీని కూడా సెలెక్ట్ చేసుకున్నారు అనే ఒక టాక్ అయితే నడుస్తుంది. సో అంతకుమించి ఇంకేం కావాలి, చాలా మంది కూడా బిగ్ బాస్కి వచ్చిన వాళ్ళందరూ కూడా రాకముందు ఏదో అడపదడప రీల్స్ కానీ లేకపోతే చిన్న చిన్నగా షార్ట్ ఫిల్మ్ చేసిన వాళ్ళు ఉంటారు. అంటే బిగ్ బాస్కి వచ్చే కన్నా ముందు కూడా కొంచెం ఫేమ్ మాత్రమే ఉంటుంది, వాళ్ళ చుట్టుపక్కల మాత్రమే తెలుస్తూ ఉంటారు. కానీ వన్స్ బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన తర్వాత వాళ్ళకు పాపులారిటీ అనేది ఒక రేంజ్లో పెరిగిపోతుంది. ఆ తర్వాత చాలా మటుకు సినిమాల్లో అవకాశాలు రావడం కానీ, సో ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం. సేమ్ అదే విధంగా అశ్విని శ్రీ కూడా బిగ్ బాస్కి వచ్చేంత వరకు ఆమెకు అంతగా ఫేమ్ లేదు, బిగ్ బాస్కి వచ్చిన తర్వాత మంచి ఫేమ్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మాత్రం తనకి ఒక క్రేజీ బ్యూటీ అశ్విని శ్రీకి మహేష్ బాబు గారి సినిమాలు నటించే అవకాశం వచ్చిందని చెప్పేసి చాలా మంది కూడా ఈ యొక్క ఆర్టికల్ని షేర్ చేస్తూ ఉన్నారు.